టుడేస్ రెసిపీ ఈజ్ మసాలా పూరి. ప్రయాణంకి ఇవి చాలా బాగుంటాయి. ప్రయాణానికి చపాతీ కర్రీ ఇవన్నీ చేసే కదా మనం పరాటా ఎలా తీసుకెళ్తామో అలాగే ఇది మసాలా పూరి. పరాటా అంటే 1 డే కంటే ఎక్కువ ఉండదు. మసాలా పూరి అంటే 4-5 డేస్ పైన అయినా ఉంటుంది. చేసిన రోజు కంటే ఎక్కువ నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది. హలో, వెల్కమ్ టు పాంపార్టీస్ ఛానల్. శంకర్ లక్ష్మి ఇవాళ మసాలా పూరీలు చూపిస్తుంది ప్రొసీజర్. నేను ఇప్పుడు ఒక 1/4 కిలో బేసన్ అంటే శనగపిండి తీసుకున్నాను, 2 కట్టలు పుదీనా తీసుకున్నాను, 2 కట్టలు కరివేపాకు తీసుకున్నాను, 3 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ చేశాను, పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. ఇది మొత్తం పిండిని నిమ్మకాయ రసంతో తడపాలి. నీళ్ళు అసలు పోయొద్దు, మొత్తం ఇది నిమ్మకాయ రసంతో పిండాలి. ఇది నిమ్మకాయ రసం నేను ఇప్పుడు ఇందులో కలిపి ముద్దలాగా చేస్తాను. ఇలా మొత్తం నిమ్మకాయ రసంతోనే తడిపేయాలి, నీళ్ళు చుక్క పోయొద్దు. ఇక్కడ గోధుమ పిండిలో కాస్త ఉప్పు వేసాను, కొంచెం పూరీల టైప్ లాగా తడుపుకోవాలి. ఇలా ఇది పూరీల పిండిలా తడుపుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా రౌండ్గా చేసేసి కొంచెం ఇలా చేసేస్తాను. ఈ ముద్ద కొంచెం తీసుకొని ఇందులో పెట్టేస్తాను, పెట్టేసి కవర్ చేస్తాను. ఇలా చేసేసి దీన్ని పూరిలాగా ఒత్తుకోవాలి. పూరిలా ఒత్తాక చూపిస్తాను. సో ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. నేను అన్నీ ముందు ఈ గోధుమ పిండిలో ఈ ముద్ద పెట్టేసి రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాను. తర్వాత ఇలా పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఈ ఆయిల్ బాయిల్ అవుతుంది మంచిగా మసలాలి ఆయిల్, అందులో ఇట్లా పూరీలా చేయాలి. ఇలా అన్ని పూరీలు ఫ్రై చేసుకోవాలి. ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పులుపు అంతా మంచిగా పట్టుకొని పుల్లగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇలా తీసేసి దీంట్లో బేసన్లో వేసేసాం. అలా ఈ పూరీలన్నీ ప్రెస్ చేసుకోవాలి. సో పూరీలు గోలిచ్చాక ఇలా ఉంటాయి. ఇది మసాలా పూరి. మసాలా పూరి ఈజ్ రెడీ టు ఈట్. ప్రయాణం బాగుంటుంది అంటున్నాను కదా, నేను ప్రయాగరాజ్ ప్లాన్ చేస్తున్నాను. మా పాప వచ్చి నన్ను తీసుకెళ్తుందంట అబ్రాడ్ నుండి. సో దానికోసం, ఆ ప్రయాణం కోసం ప్రిపేర్ చేస్తున్నాను.